వైజయంతి చిలకమ్మను అపార్థం చేసుకుంటుంది. కావాలని చెప్పేసి తన మీద నిందలు వేస్తూ ఉంటుంది. చిలకమ్మను కొట్టబోతుండగా జగదాత్రి అడ్డుకుంటుంది. కావాలని చెప్పేసి చిలకమ్మ మీద లేనిపోని నిందలు వేస్తున్నారు అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి అంటుంది. ఏమమ్మీ, కళ్ళకు కట్టినట్టు సాక్ష్యం కనిపిస్తూ ఉండా ఆ చిలకమ్మ మీద లేనిపోని ఇక చెప్పడం ఎందుకు? అయినా నా మొగుడిని వల్ల వేసుకొని కావాలని చెప్పేసి ఆస్తి మొత్తం రాంచుకోవాలని చెప్పేసి ఈ చిలకమ్మ ఇంట్లో అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదిగో అమ్మ, నువ్వు అలా అపార్థం చేసుకోకు. నాకు ఏ ఆస్తి అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇంట్లో పని మనిషిగా జగదాత్రి కోసం వచ్చాను. అలా అని చెప్పేసి నేను నీ భర్తను ఎందుకు వాళ్ళలోకి వేసుకుంటాను అని చిలకమ్మ అంటుంది. రోజు నీ భాగవతం చూస్తుంటే ఏర్పట్లేదా? ఖచ్చితంగా నా మొగ్గుని నీ కొంగున కట్టేసుకొని కావాలని చెప్పేసి ఇక ఎక్కడ సందు దొరికితే ఎట్టా అయినా సరే నా మొగుడిని వల్లో తిప్పుకొని ఆ తర్వాత ఇంటికి కోడలు కావాలని బాగా ఆలోచిస్తూ ఉండవు. వైజయంతి, పిచ్చిగా మాట్లాడుతున్నావా? చిలకమ్మ గురించి గంత కూడా తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతున్నావు అని సుధాకర్ అంటుండగా, నువ్వు కబ్బో దానికి వత్తోసు పలుకుతున్నావా ఏంటి? అవును మామయ్య, అత్తయ్య చెప్పేది నిజమే. రోజు రోజుకి ఈ చిలకమ్మ కావాలని చెప్పేసి ఏదో రకంగా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది. అయినా ఇలాంటి వాళ్ళు ఆస్తి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. నిషి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. అయినా చిలకమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అనే విధంగా అంటుండగా, పోనీలే అమ్మ, వీళ్ళకేం తెలుసు మనసు మంచిదనం గురించి? వీళ్ళ మందలిచ్చినా పోయే కుక్కను మందలిచ్చినా ఒకటే అమ్మ. అమ్మ చిలకమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసేసరికి వెంటనే బాధపడుతూ చిలకమ్మ లోపలికి వెళ్తుంది. ఈలోపు ఇంకొకసారి చిలకమ్మను నానా మాటలంటే ఇక ఈసారి ఊరుకోను అని చెప్పేసి జగదాత్రి కోపంగా వెళ్తుంది. కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారంగా చేసి చిలకమ్మ ఇప్పుడు ఏకంగా తెలివితో బాగానే తప్పించుకుందత్తయ్య. ఎంత తొందరగా ఈ చిలకమ్మని ఇంట్లో నుంచి పంపిస్తే అంత సేఫ్ చేసుకోవాలి. అవునమ్మి, నువ్వు చెప్పేది నిజమే అనే విధంగా అనుకుంటుండగా మరోవైపు సోనీ ఎలాగైనా యువరాజ్ని డ్రాప్ చేయాలనుకుంటుంది. అసలు సోనీ ఎవరు? ఈ సోనీ కౌశిక్కి ఆఫీస్లో ఎందుకు చేరింది? అసలు సోనీ యువరాజ్ని ఎందుకు డ్రాప్ చేసి తన బుట్టలో తిప్పుకోవాలనుకుంటుంది? సోనీ ఇక మేనన్ మనిషి. ఎలాగైనా సరే యువరాజ్ మేనన్ దగ్గర పని మానేసిన తర్వాత యువరాజ్ని తన వైపు తిప్పుకొని ఇక ఎలాగైనా అక్కడి నుంచి అంటే నిషి దగ్గర నుంచి దూరం చేసి అప్పుడు మేనన్కి అప్పచెప్పాలని సోనీ పక్కగా ప్లాన్ చేసి ఆఫీస్లో మంచితనంగా చేరుతుంది. అదే సమయానికి మేనన్ సోనీకి ఫోన్ చేస్తాడు. ఈ టైంలో ఎలాగైనా సరే యువరాజ్ని నీ వైపు తిప్పుకోవాలనేసరికి వెంటనే ఇక ఆఫీస్ ఫైల్ అడ్డం పెట్టుకొని సోనీ ఇంటికి వచ్చేస్తుంది. యువరాజ్ అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా ఈలోపు ఎవరమ్మా మీరు అని చెప్పేసి ఇక చిలకమ్మ అడుగుతుంది. యువరాజ్ సార్ ఉన్నాడా? ఆ సారు పైన ఉన్నాడు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ, అయినా ఇంత సీకటి పడ్డాక ఈ అమ్మి ఆఫీస్ నుంచి లావడమేంటో అని చెప్పేసి చిలకమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఈ రాత్రి వేళేంటి? రేపు పొద్దున ఆఫీస్లో ఏదైనా పని ఉంటే చూసుకో అమ్మి అని అంటుండగా, లేదు అతడి కింద నేను వర్క్ చేస్తాను, కంపల్సరీ ఈ ఫైల్ పంపించాలి అని చెప్పేసి చిలకమ్మ మాట వినిపించుకోకుండా పైకి వెళ్తుండగా, ఓ అమ్మాయి ఆగని చెప్పేసి చిలకమ్మ పిలుస్తుంది. ఎవరత్తయ్య అని చెప్పేసి జగదాత్రి ఆ వాయిస్ విని వచ్చేస్తుంది. ఏంటత్తయ్య, ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పేసి అంటుండగా, యువరాజ్ ఆఫీస్ నుంచి ఎవరో అమ్మాయి యువరాజ్ని కలవడానికి వచ్చింది. ఈ రాత్రి ఎందుకు వచ్చావు? అసలు ఏం పని మీద వచ్చావంటే ఆఫీస్ మీద ఫైల్ కోసం సంతకం పెట్టించడానికి వచ్చాను అని అన్నా కూడా రేపు పొద్దున ఆఫీస్లో పనింటో చూసుకొని కూడా మాట వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది అని ఈ విధంగా ఇక చిలకమ్మ జగదాత్రికి చెప్తూ ఉంటుంది. ఆఫీస్లో నుంచి ఇప్పుడు రావటమేంటి? అసలు ఇది చీకటి పడ్డది, ఈ టైంలో అంత అర్జెంటు ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అదే సమయానికి సార్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఎవరు? సోనీ, ఈ టైంలో నువ్వు? సార్ ఏం లేదు సార్, ఆఫీస్ ఫైలు అర్జెంటుగా రేపు మార్నింగ్ పంపించాలి సార్, అందుకే నీ సంతకం కోసం వచ్చాను. ఓ అవునా, సర్లే అని చెప్పేసి, అవును సార్, మీరు ఒక్కరే ఉన్నారు, మీ వైఫ్ తను ఇక బయటికి వెళ్ళింది. ఓ అవునా సార్, అయినా మీ వైఫ్ అంటే పక్కన పెట్టుకొని మీరు చాలా హ్యాండ్సప్గా ఉంటారు సార్, సో లుకింగ్.
అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ని పొగుడుతుండగా చాలా థ్యాంక్ యూ, సరే ఫైల్ ఇదిగో అని చెప్పేసిన తర్వాత ఇక తిన్నారా సార్ అంటే భోజనం చేశారా అని అడిగితే మీరేమన్నా అనుకుంటారేమో, అవన్నీ ఫార్మాలిటీస్ లేవు సోని, జెన్యున్గా మాట్లాడేసి. అవునా సార్, అవును సార్, ఏంటి దేని గురించి అంత బిజీలో ఉన్నారు అని చెప్పేసి సోని మాటల్లో యువరాజ్ని పెడుతూ ఉంటుంది. ఈలోపు జగదాత్రి ఇక కేదార్ చిలకమ్మ ముగ్గురు కలిసి టెన్షన్ పడుతూ ఉంటారు. అసలే యువరాజ్ గదిలో నిషి కూడా లేదు. ఇప్పుడు గనక ఆ అమ్మాయిని చూస్తే ఇంకేమన్నా ఉందా, పెద్ద రాదంతం అవుతుంది అని అంటుండగా ఈలోపు వెంటనే జగదాత్రి వెనకాలే నిషి ఉంటుంది. ఏంటి నేను చూస్తే గొడవ అవుతుంది అంటున్నావు అని చెప్పేసరికి, హబ్బే ఏం లేదు నిషి, చెప్తావా లేదా, ఇప్పుడు నా టాపికే వచ్చింది చెప్పవే అంటే అది ఏంటంటే ఈలోపు వెంటనే ఇక యువరాజ్ రేపు ఆఫీస్లో ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం వెళ్ళు అని చెప్పేసిన తర్వాత సరే సరే అని చెప్పేసి కావాలని యువరాజ్ కాళ్ళు తట్టేస్తుంది. ఇక ఒకరి మీద ఒకరు ఆ బెడ్ మీద పడిపోతారు. ఈలోపు వెంటనే ఇక ఈలోపు నిషి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి తడబడుతూ ఆఫీస్లో ఒక అమ్మాయి ఇక ఫైల్స్ మీద సంతకం పెట్టించుకునడానికి యువరాజ్ గదిలో ఉంది అని చెప్పేసరికి వెంటనే ఇప్పుడు వచ్చిందంటే అదే కాబోలు దాని సంగతి అని చెప్పేసి డోర్ తీసేసరికి ఆ బెడ్ మీద ఒకరికొకరు పడి ఉంటారు. అది చూసి షాక్ అయిపోతుంది. యువరాజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. యువరాజును సోని పక్క పక్కన పడుకునేసరికి ఒక్కసారిగా యువరాజ్ ఉలిక్కి పడి లేస్తారు. ఇక సారీ సార్, అనుకోకుండా నా కాలు తట్టి, ఏంటే కాళ్ళు తట్టేది, కావాలని చెప్పేసి నా మొగుడిని నీ వల్లో వేసుకుంటూ కావాలని ఈ నైట్ టైంలో ఇక నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇక నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి వెంటనే నేషి సోని చెంప పగల కొడుతుంది. జుట్టు పట్టుకొని ఇక మెట్ల మించెల్లి లాక్కొని వస్తుండగా, నిషి నీ చెప్పేది విని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అన్న కూడా, ఏంటి నేను ఇంకా అపార్థం చేసుకుంటున్నానా, కళ్ళకు కట్టినట్టుగా నాకు అక్కడ మీరిద్దరు కలిసి చూపించారు కదా, ఛీ చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది అని విధంగా ఇక హాల్లోకి గుంజుకొచ్చేసరికి ఈలోపు వైజయంతి ఇక మరోవైపు కౌశికి సుధాకర్ అందరూ హాల్లోకి వస్తారు. దీన్ని వదిలిపెట్టదు మేడం, మీరు అపార్థం చేసుకుంటున్నారు, నేను రేపు మార్నింగ్ ఫైల్ పంపించడానికి సార్ సంతకం కావాలని వచ్చాను, అలానే మీరు అపార్థం చేసుకుంటూ ఇక నేనేం చేయలేను. ఏంటి ఈ టైంలో నా మొగుడు దగ్గరికి నా గదిలోకి నా పర్మిషన్ లేనిది వచ్చి ఏకంగా నా మొగుడు నువ్వు ఇద్దరు కలిసి బెడ్ మీద పడి ఉండడం అది నాకు కళ్ళకు కనిపించలేదు అనుకుంటున్నావా? నీలాంటిది ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇలాంటి నాటకాలాడి ఏదో ఒక రకంగా నా మొగుడిని బుట్టలు వేసుకోవాలని చూస్తారే. నిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? తను నా సెక్యూరిటీ, అర్థం చేసుకో. ఏంటి సెక్యూరిటా లేకపోతే పర్సనలా అని చెప్పేసి అంటుండగా, పిచ్చి మాటలతో మనసులను బాధ పెట్టకు. ఏమైంది నిషి, ఏంటి ఏంటి సోని, ఏ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు అని కౌశిక్ అడుగుతుంది. మ్యామ్ నేను రేపు మార్నింగ్ ఈ ఫైల్ సబ్మిట్ చేయాలి మ్యామ్. ఇక యువరాజ్ సార్ పొద్దుగా 9 కల్లా వస్తారు కదా, 9 లోపే ఈ ఫైల్ సబ్మిట్ చేయాలని చెప్పేసి సంతకాల కోసం వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా కాలు తట్టడం, బెడ్ మీద అలా పడిపోవడం అలా జరిగింది. నిషి మేడం అది అపార్థం చేసుకొని నేను పొరపాటు పడ్డానని చెప్పేసి ఇక నన్ను కొడుతుంది మేడం. నిషి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు పిచ్చి పట్టడం కాదు, వీళ్ళిద్దరు కలిసి ఇక నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు అని అంటుండగా, ఇక నిషి ఈ గొడవ పోని వదిలిపెట్టను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు యువరాజ్కి నాకే తాడో పేడో తెలియలే. సోని ఇక్కడి నుంచి వెళ్ళిపో, రేపు పొద్దున మాట్లాడతాను, ఇక చెప్తాను నీ సంగతి చెప్తాను, వెళ్ళమ్మాయి అని చెప్పేసి జగదాత్రి అంటుంది. యువరాజ్ ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నిర్ణయం తీసుకో, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటి నిషి పిచ్చి కనిపట్టిందా ఏంది అని వైజయంతి అంటుంది. అవును, నా మొగుడు నా చేయి జారిపోతున్నామని భయం వేస్తుంది, అది నేను తట్టుకోలేను. ఆ సోని కావాలని నా భర్తను ట్రాప్ చేస్తుంది, అందుకని రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏంటి నిషి, ఆ రోజు దాకానో నా భర్త అంటూ అసలు ఏ పదవి లేదా, నా భర్తను ఇంట్లో కూర్చోబెడతారని గొడవ చేసి ఈరోజు ఆఫీస్కి యువరాజ్ వెళ్ళడానికి వీల్లేదంటున్నా, అంటే మీకు నచ్చినప్పుడు ఆఫీస్కి వస్తారు, నచ్చినప్పుడు ఇంట్లో ఉంటారా, ఇదేనా అని చెప్పేసి కౌశిక్ అడుగుతుంది. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక ఒకవేళ నీకు ఆఫీసే ఇంపార్టెంట్ అనుకుంటే నాకు విడాకులు ఇచ్చేయి, నేను హ్యాపీగా నా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు
నీకు నచ్చిన ఆ సోనితో రోజు కులుకు అని చెప్పేసేసరికి యువరాజ్ కోపంతో నిషి మీద చెయ్యెత్తుతాడు. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పండ్లు రాలుతాయి. అసలు ఏమనుకుంటున్నావు నిషి? అపార్థం చేసుకొని యువరాజుకి కోపం తెప్పించకు. అయినా నీ కళ్ళ కనిపించిందని నిజమని ఎలా అనుకుంటున్నావు? అయినా నీకు అనవసరమే. నీ మొగుడు గురించి నువ్వు ఆలోచించు అని చెప్పేసి నిషి కోపంగా జగదాత్రిని అంటూ ఉంటుంది.